కాంగ్రెస్ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని తన నివాసంలో అంబటిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వజ్ర వాహనంలో అంబటిని తరలించారు. అయితే అంబటిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయానికి సంబంధించి మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అంబటిని అరెస్ట్ చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో ఆయన్ను ప్రత్యేక వాహనంలో తరలించారు. దీంతో అంబటి నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎవరితో లైట్ ఉంది అక్కడ అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది అవుతూ దాంట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అంబటి రాంబాబుతో పాటు మిగతా నలుగురిని కూడా పోలీసులు వజ్ర వాహనంలో తరలించిన పరిస్థితి, ప్రజెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఉద్రిక్తత అండర్ కంట్రోల్కి వచ్చిందా లేదా? ప్రస్తుతం దాదాపుగా అంబటి రాంబాబు నివాసం వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాంబాబుతో పాటు మొత్తం నలుగురు నిందితులను ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి వజ్ర వాహనంలో కూడా తరలించారు. ఇప్పటికే అంబటి రాంబాబు కార్యాలయంలో ఎవరున్నారో ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నాయకులు కార్యకర్తలు దాదాపుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు, ఒకసారి పోలీసులతో మోహరించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సాయంకాలం 5 గంటల నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కావచ్చు, భారీ స్థాయిలో కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవటం, అలాగే రాంబాబు నివాసం వద్ద రాళ్ల వర్షం, కోడిగుడ్ల వర్షం, అలాగే ఆయన కార్యాలయానికి నిప్పుబెట్టే ప్రయత్నం, అలాగే ఆయన సతీమణి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఇట్లా మొత్తం రకరకాల కారణాలతో ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణానికి కేంద్రమైన పరిస్థితి కనిపించింది. అంతిమంగా రాంబాబుతో పాటు మరొక నలుగురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే మొత్తం అంబటి రాంబాబుపై కూడా ఈరోజు గుంటూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఆయనపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఆ ఫిర్యాదులో భాగంగా ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే కోసం మరొక వైపు ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సో ఆ 2 కేసుల్లో భాగంగానే కొద్దిసేపు క్రితం రాంబాబుని అరెస్ట్ చేశారు. అయితే రేపు ఉదయం అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా కనుచూపు మేరల్లో కూడా పరిస్థితి మొత్తం కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎవరైతే నేతలు కార్యకర్తలు ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం దాదాపుగా చేశారు. మొత్తం అంటే దాదాపుగా యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదవటం నేపథ్యంలో కూడా అంటే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో మారిన బిఎన్ఎస్ యాక్ట్కు సంబంధించిన చట్టాలు కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఆయన రిమాండ్కి పంపించే అవకాశం, రిమాండ్కి సంబంధించితో పాటుగా మిగిలిన చోట్ల నమోదయ్యే కేసులకి సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబు అరెస్ట్ చేసే సమయంలో వజ్ర వాహనంపై కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎక్కి ఆయనకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు అంబటి రాంబాబును ఆయన కార్యాలయం నుంచి వజ్ర వాహనంలో తీసుకొచ్చే సమయంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే వారి చేతికి సంబంధించి రక్షణ కవచంగా ఉండే వాటిని ఆయనకు చుట్టుముట్టి మొత్తం బ్లాక్కి సంబంధించిన కమాండ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఆయనకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఆయనపై ఈగా వాలనీయకుండా పోలీసులు అత్యంత పకడ్బందీగా కూడా ఆయన్ని వాహనం ఎక్కించారు. వాస్తవానికి టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే మాత్రం ఆయనపై దాడి చేయాలని ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రాంబాబు కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాంబాబు నివాసానికి సంబంధించి పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది, అసలు రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఉద్దేశంతో చేశారనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయనే వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆయన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా
చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అణువున పోలీస్ అధికారులు అయితే లోపల సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ సోదాలకి సంబంధించి కూడా లోపల ఎందుకంటే ఇందాక దగ్ధం అవ్వటం నిప్పు పెట్టిన పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు. సో ఓవరాల్గా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణని ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొక వైపు అంబటి రాంబాబు సంబంధించి కూడా జరిగిన పరిణామాల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో యథాస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు వ్యవహారం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. సో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయి వివాదానికి దారి తీశాయో, సో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పే పరిస్థితి లేదు. సో ఇప్పుడే పోలీసులకు సంబంధించి మొత్తం ఈ ప్రాంతాన్నంతా కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందాక రాంబాబుకి రక్షణ కవచంగా ఉన్న వాహటన్నిటిని కూడా లోపలికి తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు లోపల దాదాపుగా 40-50 మందికి సంబంధించి లోపల ఉన్నారు. సో వారందరినీ పోలీసులు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా లోపల వాహనాల్లో సంబంధించి అంబటి రాంబాబు కార్యాలయంలో ఆయనకి రక్షణగా 30 నుంచి 40 మందికి పైగా కూడా వాహనంలో ఉన్న పరిస్థితి. సో వారందరినీ కూడా పోలీసులు ప్రత్యేక వాహనంలో కూడా వీరందరినీ నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో అంటే వీరందరూ అంబటి రాంబాబుకు సంబంధించి రక్షణ కవచంగా ఉన్నారు కాబట్టి వీరిపై కేసులు ఉన్నాయా, లేకపోతే వీరందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడి నుంచి యథాస్థితిగా కూడా పంపిస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇందాక అంబటి రాంబాబు సతీమణి హైకోర్టులో పిటిషన్ వేసింది. తనతో పాటు మొత్తం 60 మందికి సంబంధించి కూడా పోలీసులు బందీలుగా పెట్టారు. సో ఈ 60 మందిని విడిచిపెట్టాలి, 24 గంటల పాటు భద్రత కల్పించాలని చెప్పి కూడా ఆమె హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి కూడా చూడాలి. సో ఆ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే పోలీసులు కొంత అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం అంబటి రాంబాబు లోపల కార్యాలయంలో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తరలించి పోలీసు వాహనంలో బయటికి పంపే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. మొత్తం 60 మంది ఉన్నట్లు కూడా అంబటి రాంబాబు సతీమణి ఇందాక హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇప్పటికే దాదాపుగా 35 మంది 40 మందిని పైగా కూడా వాహనాలు ఎక్కించినట్లు తెలుస్తూ ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మొత్తం అందరూ కూడా లోపల్లోనే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వారందరినీ ఒక్కొక్కరిగా కూడా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది. సో మొత్తం మీద వీరంతా అంబటి రాంబాబుతో పాటు కేసులో నిందితుల, లేకపోతే సాయంకాలం నుంచి అంబటి రాంబాబుపై దాడి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి వారందరికీ ఆయనకి అంబటి రాంబాబుకి వీళ్ళంతా కూడా రక్షణగా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. దాదాపుగా 40 మందిగా కూడా వీరంతా కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. సో ఈ కార్యకర్తలు నేతలందరినీ కూడా వీళ్ళని ఇక్కడి నుంచి కూడా పంపించే ప్రయత్నం కొనసాగుతోంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు అరెస్టుకు సంబంధించి ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతం.